కాంగ్రెస్ ప్రభుత్వం తమ జీవనోపాధిని దెబ్బతీసిందని ఆవేదన చెందుతున్నారు ఆటో డ్రైవర్లు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో ఆటో డ్రైవర్లు భారీ నిరసన చేపట్టారు. వందలాది మంది ఆటోలతో ర్యాలీ చేపట్టారు. మాకు ఉపాధి లేకుండా చేస్తున్న ప్రభుత్వమే ఆదుకోవాలంటూ ఆటో డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల పాత బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు ఆటో డ్రైవర్లు. ఏ పథకాలు పెట్టి మాకు సంబంధం లేదు, కానీ మా పుట్టని కొట్టడానికి మీకు ఏం దొరికిందా? ఇంతమంది దురరాజ్యం అన్నారు, ఇప్పుడు రెడ్డి రాజ్యం వచ్చింది. మీ దర్బారు కట్టుకున్నారు, మీ దర్బార్లో మాకేముంది? ఇదేనా మాకు రోడ్డు పాలన చేసింది మీ దర్బారు? ఇక్కడ ఒకళ్ళని అడగడానికి పోతే మా క్యాడెట్లు వేరే వేరే మ్యాటర్ మాట్లాడేది. ఇదేనా మాకు రోడ్డు చేసిన పాలన? రేవంత్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి అయ్యారు, మా పబ్లిక్ సేవ చేయండి, కానీ మా డ్రైవర్లు కొంచెం ఆదుకోండి సార్. మేము అంటలేం మేము వాళ్ళు లక్ష్మి తీసేరి ఇది తీసేరి మేము అంటలేం. మీరు ఎన్ని పెట్టినా మాకు సంబంధం లేదు, కానీ మా పుట్టన కొడితే ఏం లాభం? ఇవాళ మాకు తిండి తినడానికి ఇది లేదు. మాకు రోజుకు ఒక 500 పడేది, ఎంఐఎంకి ఒక 350 కట్టి ఇంటికి 150 ఇసుకుంటాం, దానికి కిరాయి కట్టుకుంటున్నాం. ఇంత దారుణమైంది. ఏదైనా చేస్తే మీరు మున్సిపల్లోకి చేసే ఉండే, మీ స్కూల్ పిల్లలకు చేసే ఉండే, మాకు గ్యాస్ సెంటర్ ఇచ్చే ఉండే, ఏదైనా మాకు మీరు లేడీస్కి 2500 ఇస్తాను అది ఇచ్చే ఉండే. ఇదేం సార్ డైరెక్ట్ మాకు పుట్టనే కొట్టుడు? ఈ సీఎం గారు, కొత్త సీఎం గారు మా జీవితాన్ని నాశనం చేసిండు. రోడ్డు పాలైనాం మేము, రోడ్ల మీద ఉన్నాం మేము. ఇవాళ రోడ్డు పాలై రోడ్డు విచిత్రంగా మేము బతున్నాం. మమ్మల్ని సావమంటారా? ప్రతి ఒక్క డ్రైవర్ ఇవాళ ఈ రోజు ఏడుతున్నారు. ఇవాళ మా 21 మండలాలు జగిత్యాల డిస్ట్రిక్ట్ మొత్తం మంది వచ్చారు. 21 మండలాలు ఉన్నాయి. ఇవాళ గిట్ట మాకు దొరకకపోతే మేము దీనికన్నా దారుణం రోడ్డు మీకు వస్తాం. ఈ బతుకులు బతికే కంటే పానం పైన మంచిదా? మా ఆటోలలో అంత గొడవైన మా బతుకులు. తెలంగాణ కోసం ప్రాణాలు తీసుకున్నారు, ఆటో కార్మికుల కోసం ఇప్పుడు ప్రాణాలు కూడా తీసుకుంటారు. చాలా ఉన్నాం మేము. గవర్నమెంట్ ఆదుకోవాలి మమ్మల్ని. మాకు ఏది ఫ్రీ పథకాలు వద్దు, మాకు మా బతుకు మేము బతుకుతాం, మాకు ఏ పైసలు వద్దు, మా బతుకు మేము కావాలి. మళ్ళీ మేము రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చింది. మీ గవర్నమెంట్ మేము వ్యతిరేకించలేము. మా పరిస్థితి ఏంటంటే ఇలా ఆటో నడుపుకుంటేనే మా డొక్క ఆడుతుంది, మా కడుపు మీద బట్టి. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ కి మేము చెప్పేది ఒకటే, మా డ్రైవర్లు ఏదైతే కొత్త ఆటోలు తీసుకొని లోన్ తీసుకొని ఉన్నారో వెంటనే ఆ లోన్లు మొత్తం మాఫ్ చేస్తూ, అలాగే మేము ఏది తలపెట్టినామో మీరు మీ ఫ్రీ బస్కు మేము వ్యతిరేకం కాదు. మాకు ఏదైతే ఇప్పుడు నెల జీవనోపాధి మేము కోల్పోయినాం కాబట్టి నెలకు 15,000